తట్టుకోలేను అండి. ఓకే, అయితే మీరు ఏమన్నారంటే నేను ఒక ట్రాన్స్జెండర్ ఉండి నా వృత్తిని నేను సక్రమంగా వ్యవహరించుకుంటే బెటర్ అని చెప్పినట్టు మాట్లాడుతుంటారు కదా. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ అలాగే ఉంటారా, లేదంటే ఇప్పుడు కనిపిస్తున్న అఘోరిని ఎవరైతే ఉన్నారో వారిలాగా ఉంటారా? ఒక ఆవిడ వల్ల అంటే ఒక ట్రాన్స్జెండర్ వల్ల ఈవెన్ మీ మీద ఉన్న అభిప్రాయం కూడా మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మొన్నటి వరకు ఎలా ఉండేదంటే ఒక ట్రాన్స్జెండర్ అంటే మీలో చాలా మంది కష్టపడి పనిచేసుకుని మంచి మంచి పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి ఇదిగా ఉన్న వాళ్ళు, మంచిగా పేరు తెచ్చుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా చేయడం వల్ల ఒక ట్రాన్స్జెండర్ అంటే మాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మీలాంటి వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము అంటున్నాం, ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి ఆమె అట్లా చేయడం వల్ల అది ఎంతవరకు సంబంధించి చెప్పని మీరు చెప్పండి. సో ఇక్కడ మా కమ్యూనిటీకి ఒక పరువే కాదండి, సో అఘోరాల పరువులు, మహిళల పరువులు, సంఘాల పరువులు, ప్రతి ఒక్క పరువు తీస్తున్నారు కూడా. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ అంటే మా కమ్యూనిటీ, నేను అందరినీ తప్పు అని నేను వేలు చూపించేటప్పుడు ఫస్ట్ మా కమ్యూనిటీ ఏంటనే నేను దీని గురించి మాట్లాడుకుందాం. సో మా కమ్యూనిటీలో కూడా ఎవరు పర్ఫెక్ట్ లేరండి, నకిలీ వాళ్ళు కూడా ఉన్నారు. సో మోసగాళ్ళు కూడా నేను అదే అంటున్నా. నేను ఒక కమ్యూనిటీ మీద నేను ఏలైతే చూపించడం కాదు, నా కమ్యూనిటీ కూడా నేను చెప్తాను కదా. జనాలు కూడా మా కమ్యూనిటీ, ట్రాన్స్ కమ్యూనిటీలు కూడా చాలా మంది దొంగ వేషాలు వేసుకొని అబ్బాయిగా అసలు వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఒక సజీవ ఒక అమ్మాయి లాగా నేను ఉన్నాను. సో ఒక అబ్బాయి వాళ్ళకి పిల్లలు ఉంటారండి, వాళ్ళు అంటే ఆ షర్ట్ ప్యాంట్ మీద చీర కట్టుకొని మీసాలు గడ్డలు గోక్కొని అదేంటి లిఫ్ట్ కి, ఇప్పుడు నేనున్న చక్కగా లిఫ్ట్ పెదాల మీద రాసుకుంటా, లిఫ్ట్ కి ఇక్కడ ఎవరో రాసుకుంటారా, ఇలా రాసుకొని వాళ్ళ చేతులు ఒక్కొక్క చేతులు మొగలాగా అసలు కండలాగా మీకు బాడీ ఉన్నట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు చీరలు కట్టుకొని రోడ్ల మీద అడుక్కుంటూ దొంగతనాలు చేస్తారు, సెక్స్ వర్క్ లో చైన్ రాకి ఇలాంటి దొంగతనాలు చేసి ఇలాంటివి చేస్తున్నారు. మా దాంట్లో కూడా తప్పు, మా దాంట్లో కూడా కరెక్ట్ గా ఎవరు లేరు. అంటే మీరు మంచిగా ఉన్నారు, కొంతమంది చెడుగా ఉన్నారు. మీలో జరుగుతున్న మేము పోరాడుతున్నాం దీని గురించి, మేము దీని గురించి పోరాడుతాం. కానీ మీరే దీని ఫోకస్ ఏదైతే దానికి చేస్తుంది. కానీ మేము మా కమ్యూనిటీ నుంచి కూడా మేము పోరాడు, ఇట్లాంటి నట్ల వల్ల తరిమి ఒక షాప్ దగ్గర పోతే అసలైన ట్రాన్స్జెండర్లు వచ్చి కత్తి పెట్టి బెదిరిస్తున్నారు నకిలీ వాళ్ళ ట్రాన్స్జెండర్స్. మాకు మీతో పాటు మాకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందే అని. మళ్ళీ ఏం చెయ్యాలా, మళ్ళీ సమాజం బెదిరిస్తున్నారా అంటే నకిలీ వాళ్ళు అంటే తాగొచ్చి వీడియో చూపిమంటే చూపిస్తా. సో ఇంకేం చేయలేం, పెద్దవాళ్ళు స్పందించండి అంటే ఇప్పుడు వాళ్ళదే రాజ్యం ఎక్కువైపోయింది. కలియుగం అదే సనాతన ధర్మము కోసం ఇంతమంది సనాతన ధర్మం ఏం జరుగుతుందో మీకు తెలుసా, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసా? మన సనాతన ధర్మంలో ఎన్ని జరుగుతున్నాయో తెలుసా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళ విషయాలు కావచ్చు, రేపులు జరుగుతున్నాయి, మగవాళ్ళు చిన్న పిల్లలు రేపు చేసి చంపుతున్నారు, కొంతమంది గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, కొంతమంది ఇలా అని అంటున్నారు. మళ్ళీ ఎక్కడ ఉందండి నిజము? ఎక్కడ లేదు. మా దాంట్లో కూడా నకిలీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మేము దాని గురించి పోరాడుతున్నాము. కానీ సమయం సందర్భంలో రాలే దాని గురించి మాట్లాడేవి, మీ దాంట్లో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానని చెప్పని అంటున్నారు కాబట్టి నేనేమంటానంటే ఒక ట్రాన్స్జెండర్ గా మీరు బహిరంగంగా చెప్పి నేను ఇట్లా ట్రాన్స్ అని చెప్పుకొని తిరిగి గౌరవంగా బతుకుతున్నా అని చెప్పని కొంతమంది మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే మిమ్మల్ని కూడా అంటే మీకు మీరు చెప్పుకోవడం కూడా ఎలా ఉంటదంటే మేము ఒక అర్ధనారీశ్వరులం, మాలో శివుడు ఉంటారు, పార్వతి ఉంటారు అని చెప్పని మీరు చెప్పుకుంటారు. ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. తర్వాత మీరేంటంటే దీవిస్తా ఉంటారు, అవి మీరు చల్లగా ఉండండి అని చెప్పని దీవిస్తా ఉంటారు, అక్కడ వరకు కూడా ప్రాబ్లం లేదు. కానీ ఇదే సనాతన ధర్మాన్ని వెనకాల పెట్టుకుని, ఇదే భక్తిని వెనకాల పెట్టుకుని, ఇదే మూఢనమ్మకాలు అంటే వాటిని నమ్మే వాళ్ళని భక్తుల్ని మాయ చేయడానికి ఇటువంటి వారు దిగి ఈ రోజు ఒక అబ్బాయి చేస్తుంటే గనక ఖచ్చితంగా వాడిని శిక్షించేవాళ్ళు, ఒక అమ్మాయి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి కూడా శిక్ష పడేది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి వచ్చి నేను ఒక అఘోరిని, నేను ఒక అఘోరాని, నేను ఒక నాగసాధువుని అని చెప్పని ఎంతో పవిత్రమైన ఎంతో భక్తిగా భావించే, ఇప్పుడు హిందూ ధర్మానికి ఒక శక్తి లాంటి వాళ్ళు ఎవరంటే ఒక అఘోరులు, ఒక నాగసాధువులు. వీళ్ళంటే చాలా మందికి కూడా భయం, మిగతా వాళ్ళకు కూడా, మిగతా మతస్థులకు కూడా వీళ్ళంటే చాలా భయం. అటువంటిది వీళ్ళ పేరు చెప్పుకొని ఈ రోజు ఒక ట్రాన్స్జెండర్ ఇటువంటి పనులన్నీ చేస్తుందంటే దాన్ని ఏ విధంగా చూసుకోవాలి? మరి సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడగలుగుతారు? జనాలు ఎర్రి పప్పలు అంటే ఎర్రి పప్పలను చేసి ఒక వ్యక్తిని ఎర్రి పప్పలు వీలు అవుతున్నారు.
సో జనాలకి తెలియదండి అంటే జనాలకి కొంతమంది మీడియా ఛానల్ ఏంది నిజం ఏది అపద. సో ఆమె ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ అని తెలుసు మనకి, ఎప్పుడో తెలుసు. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే ఆమెను తప్పనట్లేదు, సమాజంలో జరుగుతున్న ఇలాంటివి దాని గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ జనాలకు నేను కూడా ఒక్కదాని, నాకు కూడా హక్కు ఉంది. హక్కు లేదని చెప్పండి, నేను మాట్లాడను. నాకు కూడా హక్కు ఉంది, మీకు కూడా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. సో ఆమె ఒక ప్రశ్న వేసినప్పుడు అప్పుడు సనాతన ధర్మం కోసం వచ్చాను, సరే ఏ దీక్ష తీసుకుంటారు మీరు అంటే నాగసాధు దీక్ష, అఘోర దీక్ష అనేది. సో ఓకే మనకి ఎందుకు ట్రాన్స్జెండర్ అప్పుడు తెలుసు ఏమో లే అనుకున్నా. ఒక్కొక్క ఆమె రాంగరంగ ఒక్కొక్క ఇంటర్వ్యూలో చాలా మంది మీరు నిజంగా చెప్పండి, శివుడి మీద ఒట్టే చెప్పండి, శివుడి మీద ఒట్టే చెప్తున్నా, నేను అమ్మాయిని నెల అవుతాను. సో ఇక్కడ చాలా పెద్ద తప్పు ఎక్కడ, శివుడి మీద ఒట్టేసి ఎవరైనా కానీ అబద్ధం చెప్తారా? అఘోరాలు, ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైన శివుడు. ఇక్కడ జనాలకు అర్థం కాలేదు ఈమె అబద్ధం చెప్తుందని. నేను ఆ పాయింట్ తీసుకున్నా. మళ్ళీ మీరు ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ట్రాన్స్జెండర్ మహిళ అంటే నేను మహిళనండి, ట్రాన్స్జెండర్ కాదు అనింది. సో అది చాలా పెద్ద తప్పు. ఆమె జెండర్ ని ఆమె ఇష్టం. సో ఆమె ఒకవేళ అవునని నేను ట్రాన్స్జెండర్ అండి, అర్ధనారీశ్వరగా మారాను, తప్పేముంది, సనాతన ధర్మం కోసం జెండర్ తప్పని లేదు అని మాట్లాడింటే ఈ రోజు ఇంత జరిగేది కాదు. నీ మీద ఇంతమంది డిబేట్లు, నేను ఒక్కదాన్ని కాదు, జోగన్ వ్యవస్థ వాళ్ళు, మహిళా వ్యవస్థ వాళ్ళు, అఘోర వ్యవస్థ వాళ్ళు, సాధు శక్తిపీఠాలు, గురువుజీ ప్రతి ఒక్కరు డిబేట్లు పెట్టి కొంతమంది ఈమె నాగ సాధునే కాదు, అక్కడ గురుని ఈమె ఎక్కడ శిక్ష తీసుకోలేదు, జనాలను మాయం చేసి ఇది చేయడానికి వచ్చింది అని. సో ఒక్కొక్క సో ఓకే మూడో పాయింట్ 4వ పాయింట్ వచ్చి ఇప్పుడు నేను 6 ఇంటర్వ్యూలు ఇచ్చా. 6 ఇంటర్వ్యూలు ఇవే లింగాలు ఉంటాయి, ఇవే విభూతులు ఉంటాయి, ఒకటే మాట ఇలానే ఉంటది. ఏ ఇంటర్వ్యూ నేను తడబడి గాని వేరే రకంగా గాని మాట్లాడలేదు. ఒకవేళ నేను ఒక్కొక్క ఇంట్లో ఒక రకంగా మాట్లాడితే తప్పు నాది. సో ఈమె ఎక్కడ దొరికిపోయిందంటే జనాలు అబద్ధమని. సో ఇంకా మీడియా వాళ్ళకి కావాల్సింది అది, ఎందుకంటే మంచిని మంచిగా చూపిస్తారు, చెడుని చెడుగానే చూపిస్తారు. మీడియా వాళ్ళది తప్పు లేదు, ఎవరిది తప్పు లేదు. సో ఆమె ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క రకంగా మాట్లాడడము, ఒక్కొక్క రకంగా మిస్బీట్ చేయడము, ఒక్కొక్క రకంగా చేయడము. సో ఇక్కడ ఏంటంటే జనాలకి ఎర్రి పప్పయ్యమే. ఇక్కడ ఆమె మాట్లాడిన ఒక పాయింట్ గురించి మీతో మాట్లాడుతున్నాను. ఆమె మాట్లాడిన ఒక పాయింట్ వచ్చేటప్పటికి నెలసరి గురించి ఒక పాయింట్ మాట్లాడారు. అదే కదండి. అయితే అక్కడ మహిళలకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది ఒక విషయం. ఇంకోటి వచ్చేటప్పటికి మీకు కూడా సంబంధించి అంటే మీరు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దీని గురించి ఎప్పుడు కూడా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అడిగినా గానీ పర్సనల్ అని చెప్తారు, దాని గురించి మీరు దాన్ని స్కిప్ చేస్తారు. కానీ ఆ విషయం వచ్చేటప్పటికి తను ఒట్టేసి మరి కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం? అదే నా మనసు నాకు బాధ కలిగింది. ఒక 1 నెల రోజులు పోతే నేను దీక్ష తీసుకుంటానండి అర్ధమండలం మీరు ఒక రోజు. నేను ఎన్నో 10 శక్తిపీఠాలు దర్శించుకున్నా, కాశీకి 5 సార్లు వెళ్ళా, కేదార్నాథ్ కి చాలా నేను నాకు భక్తి అంటే ఎక్కువ. నేనే ఆమె పొజిషన్ లో ఉండి నేను మాల వేసుకొని నేను మాల మీద ఒట్టండి, భవాని మీద ఒట్టండి, నేను నెల అవుతాను అంటే ఇంతకంటే పాపము ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మాట్లాడడం వేరే ఉంటది. ఒక మాలలో ఒక దీక్షలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడితే మిగతా దీక్షలు తీసుకున్న సంఘాలు, శివమాల వేసుకున్న దీక్ష సంఘాలు కానివ్వండి, అయ్యప్ప దీక్ష తీసుకున్న, భవానీ దీక్ష తీసుకున్న, ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రతిదీ మా దీక్షలు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి మాట్లాడరా? ఎందుకు మాట్లాడతారు అంటే ఇక్కడ నేను హిజ్రా అని ఎవరు నన్ను హిజ్రాని చూసి మాట్లాడరు. ఇక్కడ ఏ మాలలో ఉంది, ఇది మనకు సంబంధించిన మాల కమ్యూనిటీ మెంబరు, మనం తప్పు ఈమె చేస్తుంది, మేము తప్పుగా మాట్లాడుతుంది, ఇది తప్పు అని మాట్లాడదు, ఇది తప్పు, ఇది కరెక్ట్ గా తప్పమ్మా అని ప్రశ్నించడానికి వస్తారా రార కమిటీ వాళ్ళు. సో నేను కూడా యాక్సెప్ట్ అలానే వచ్చా. ఆమె ఇన్ని ఒట్లు వేసుకున్నా, ఆమె మీద మాట్లాడడానికి కారణం మీదే అండి. భగవంతుడి మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పే అది ఎవరికి హక్కు లేదు. మళ్ళీ అఘోర దీక్షలో అఘోర వాళ్ళు నిజంగానే ఇలా ఉంటారా అని మేము ఒక ప్రశ్న అడిగితే అఘోరాలు ఏమని సమాధానం చెప్పగలరు? అఘోరాలు అందరూ ఇలానే, దొంగ అఘోరాలన్నీ ఇలానే ఉంటారా? మళ్ళీ అదేనండి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది రాసుకుంటారంట వాళ్ళు అడిగిన ప్రశ్నకి. ఎక్కడన్నా ఉందా అండి? రీసెంట్ గా జంజం వేసుకుంది. సో ఏంటి ఆమె మత్స్యస్థితి బాగాలేదా? కూడా నేను వారం నెల కూడా తింటానని చెప్పి తినారండి. సో దీనికైతే నేను ఒప్పుకోను. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళు సాధనలు తీసుకున్నప్పుడు ఎప్పుడూ అది కొన్ని శక్తులు ఉంటాయి.
ఇలాంటి ఆత్మలు బంధించడానికి, ఇలాంటి ఇలా చేయడానికి ఏదో అది ప్రసాదంగా భావిస్తారు తప్ప ఈమె చెప్పేదంతా జనాలు ఆటోమేటిక్ బయట పెట్టేశారు, ఇది మాట్లాడే ఫేకు అని. అలాంటప్పుడు ఏంటంటే ఏదో ఒకటి కావాలి జనాలకి.